12వ లెసన్ సిమ్లా థియోసాఫికల్ సొసైటీ కార్యకలాపాలు బొంబాయి నుండి మరొక తావుకు మార్చాలని మేడం సంకల్పించారు. బొంబాయి వంటి వ్యాపార కేంద్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువు కాదు. ముందుగా ఉత్తర భారతంలో స్థలాన్వేషణ మొదలైంది. సిన్నెట్ సిమ్లా ఆహ్వానం అందులో తొలి అడుగు. సిమ్లా చలి ప్రదేశం కనుక విదేశీయులకు అనువుగా ఉంటుందని సిన్నెట్ భావించి వారిని ఆహ్వానించాడు. అప్పట్లో బ్రిటిష్ అధికారులు వేసవిలో సిమ్లాలో మకాం వేసేవారు. ఉత్తరాదిలో సిమ్లా, దక్షిణాదిన ఊటీ వేసవిలో శీతల కేంద్రాలు. ఆ ఆశతోనే సిమ్లా ఆహ్వానం అందుకున్నారు. ఏపీ సిన్నెట్ రికార్డు 3 అక్టోబరు 1880. సిమ్లా పర్వతాలపైకి ఎక్స్కర్షన్ కోసం అనుకున్న విధంగానే సిద్ధమైన మొత్తం 6 మందికి ఏర్పాట్లు జరిగాయి. తీరా బయలుదేరే వేళకు మరొకరు వచ్చి కలిశారు. కొండ దిగువన ఒక జలపాతం దగ్గర కొన్ని గంటలు ఆగాం. అది అడవి. బ్రేక్ఫాస్ట్ కోసం తెచ్చుకున్న బుట్టలు విప్పాం. సర్వెంట్స్ కాస్తంత దూరంగా స్టవ్ వెలిగించారు కాఫీ టీల కోసం. మేం తెచ్చుకున్నవి 6 కప్పులు, 6 సాసర్లు. 7వ వ్యక్తికి ఎలాగా? ఒకరెవరో సరదాగా బ్లెవెట్స్కీతో అన్నారు, మేడం మీరు గాలిలోంచి వస్తువుల్ని సృష్టిస్తారని అంటారు. ఏదైనా మ్యాజిక్ చేసి ఓ కప్పు సాసరు మెటీరియలైజ్ చేయండి. చాలా కష్టం మిస్టర్ అన్నారు ఆమె. మనం కోరితే మామ్ కాదనరు. మరొకరు రెచ్చగొట్టారు. బ్లెవెట్స్కీని ఇరుకున పెట్టారు. కాదనలేని పరిస్థితి. కాదంటే తన శక్తి పైన వారికి నమ్మకం పోతుంది, తన ప్రయోజనం దెబ్బతింటుంది. ఒక ప్రయోజనం కోసం, లక్ష్యం కోసం కృషి చేసేవారికి ఇలాంటి పరీక్షలు తప్పవేమో. మొండికేస్తే అసలుకే మోసం వస్తుంది. వెంటనే కళ్ళు మూసుకుని గురుస్మరణ చేసింది. సడన్గా లేచి 10 గజాల దూరంగా వెళ్ళి నిలబడ్డది. నేను గమనిస్తూనే ఉన్నాను. ఏం చేయబోతోంది, ఏం జరగబోతోంది. నేలపైన ఒకచోట గుర్తుపెట్టింది. తవ్వడానికి ఒక గుణపం కావాలని అడిగింది. మేజర్ ఫిలిప్ హ్యాండర్సన్ వద్ద ఒక చాకు ఉంది. అతడు ఆమె చెప్పిన చోట నేల చదును చేసి తవ్వడం మొదలుపెట్టాడు. కొంత లోతు తవ్వేసరికి ఒక కప్పు కనిపించింది. మరికొంత లోతుకు తవ్వమని ఆదేశించింది మేడం. ఈసారి ఒక సాసర్ బయటపడ్డది. అప్పటికప్పుడే హాండర్సన్ మేడం ప్రతిభకు దాసోహం అన్నాడు. వెంటనే సొసైటీలో సభ్యుడిగా చేర్చుకోమని అర్థించాడు. అప్పటికప్పుడంటే ఎలా? వచ్చింది ఎక్స్కర్షన్. అప్లికేషన్ ఫారాలు అవి ఉండాలా వద్దా? గాలానికి చిక్కిన చేపను జారిపోకుండా మేడం మరో మెరికిల్ చేయవలసి వచ్చింది. కళ్ళు మూసుకుని గురువును స్మరించింది. కళ్ళు తెరిచి డిప్లొమా వస్తోంది అన్నది. డిప్లొమా అంటే అప్లికేషన్ ఫారం. అంతలో చుట్టిన కాగితం ఒకటి ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపించింది. అది అప్లికేషన్ ఫారం. బ్లెవెట్స్కీ మరీ తప్పని పరిస్థితుల్లో తప్ప అలాంటి అద్భుతాలు చేయరు. సాధారణంగా తప్పించుకుంటుంది. అలాంటి మిస్టిక్ పనుల వల్ల చాలా శక్తి క్షీణిస్తుంది. ఆల్కాట్ హ్యాండర్సన్ చేత అప్లికేషన్ పూర్తి చేయించి అడవి మధ్యలోనే ఇనిషియేషన్ తతంగం పూర్తి చేశాడు. తర్వాత అందరం కొండ దిగువకు చేరాం. అక్కడ అడవి మధ్యలో ఒక టిబెట్ ఆలయం కనిపించింది. దాని ప్రక్కన ఒక విశ్రాంతి గది ఉంది. అడవి మధ్య దేవాలయమా? అది టిబెట్ పద్ధతిలో. మా అందరికీ ఆశ్చర్యం. అది బ్లెవెట్స్కీ సంకల్పమా? పరమ గురువుల సృష్ట? లోపలకు వెళ్ళాం. అక్కడ శక్తిపాతం తట్టుకోలేనంతగా జరిగింది. శక్తిపాతంలో తడిసి ముద్దయి పొండి అంది మేడం. తను బయటకు వెళ్ళి పచ్చిక పైన కూర్చుంది. అంతలో ఎవరికో కాఫీ తాగాలని కోరిక పుట్టింది. పని వాళ్ళని పిలిచి కాఫీ పెట్టమని అడిగారు. కాఫీ చేయడానికి నీళ్లు లేవు. తెచ్చిన నీళ్ల బాటిల్స్ ఖాళీ అయ్యాయి. 1 మైలు దూరంలో ఒక అంగడి ఉందని, అక్కడ మంచినీరు దొరకవచ్చు అన్నారు సర్వెంట్స్. అనడమే తడవగా డబ్బాతో బయలుదేరారు. అరగంటలో తిరిగి వచ్చారు, చేతులు ఊపుకుంటూ ఖాళీ డబ్బాతో. అందరూ నీరసంగా కూర్చుండిపోయారు. మేడం సడన్గా లేచి క్యారీ బ్యాగులో ఉన్న ఖాళీ నీళ్ల బాటిల్ తీసింది. తన దుస్తుల్లో ఎవరికీ కనిపించకుండా దాచి తెచ్చింది. నవ్వుతూ నీళ్ల బాటిల్ చూపించింది. అవసరానికి సరదాగా ఇలాంటి అతీంద్రియ శక్తుల్ని ప్రదర్శించి జనాన్ని అబ్బురపరుస్తుంటారు మేడం. బ్లెవెట్స్కీ సంకల్పం చేయగానే
మాస్టర్ లేదా ఆయన శిష్యులు ఎవరో వచ్చి అన్నీ అమర్చిపోతారు. ఆ వచ్చిన వారు ఎవరికంటా పడరు. సిమ్లాలో హ్యూమ్ ఇంటికి చేరుకున్నాం. నీకేమైనా కావాలా మేడం అని బ్లావెట్స్కి హ్యూమ్ భార్యను అడిగింది. ఆమె తను పోగొట్టుకున్న ఏదో నగ కావాలని అడిగింది. ఆ నగను ఊహిస్తూ కళ్ళు మూసుకోండి అన్నది. క్షణంలో ఒక ప్యాకెట్ ఆమె చేతికి అందింది. అందులో మేడం హ్యూమ్ పోగొట్టుకున్న నగ ఉంది. ఏపీ సిన్నెట్, సిమ్లా, అక్టోబరు 15, 1880. ఒక రోజున నేను బ్లావెట్స్కీని అడిగాను, మేడం మాస్టర్ గారికి ఉత్తరం రాస్తే అది వారికి చేరుతుందా? పోస్ట్ చేయవచ్చా? లేక మీకిస్తే మీరు అందిస్తారా? అది అసాధ్యమని నాకు తెలుసు. కనిపించిన వారికి మనం ఉత్తరాలు రాయడం ఎట్లా? అవి వారికి అందడం ఎలా? ట్రై చేద్దాంలే అన్నది మేడం. నేను ఉత్తరం రాశాను. కనిపించిన మహాత్మా పేరున రాసి బ్లావెట్స్కీ చేతికి అందించాను. అదో సరదా అనిపించింది నా వరకు. జవాబు వస్తే అదొక థ్రిల్. పైలోకంలోని మాస్టర్లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన మొదటి వ్యక్తిని నేనే అవుతాను. అది విశేషమే. అట్లా అడగడంలో ఒక ప్రయోజనం ఉంది, ఒక ప్రయోగం ఉంది. లండన్లో అచ్చైన ఈరోజు వార్తాపత్రిక తెప్పించమని కోరవచ్చు. అది జరిగింది. దాంతో సిమ్లాలో జనాలకు థియోసాఫికల్ ఉద్యమంపై విశ్వాసం ఏర్పడ్డది. హాస్టల్ ప్రయోగాలు ఏవి సైన్స్కు అందవు, నిరూపించడం కుదరదు. 2 రోజులు గడిచాయి. నా ఉత్తరం ఏమైనట్లు? మాస్టర్ నుండి జవాబు వస్తుందన్న ఆశ నాకైతే లేదు. అంతలో బ్లావెట్స్కీ నుండి కబురు వచ్చింది. మాస్టర్స్లో ఒకరు నా ఉత్తరం అందుకుని జవాబు ఇవ్వడానికి అంగీకరించారని. మొదట అర్థిస్తే ఒకరు కాదన్నారు. మనుషులతో వ్యవహారం మంచిది కాదన్నారట కొందరు. సామాన్యుల బుద్ధులు మాస్టర్లకు నచ్చవు. అంచేతనే అరచి గీ పెట్టినా రారు. ఎవరో ఒక మాస్టర్ ఇష్టపడ్డారట. 1-2 రోజుల్లో నీకు జవాబు రావచ్చు అన్నది మేడం. 2వ రోజు సాయంత్రానికి నా టేబుల్ పైన ఒక కవరు ప్రత్యక్షమైంది. అది నా ఉత్తరానికి జవాబు. ఎవరో ఒక పంజాబీ వ్యక్తి నుండి వచ్చింది. అతనికి చిన్నతనం నుండి అతీంద్రియ విద్యలు తెలుసునట. మాస్టర్ అతనిని మీడియం చేసుకుని అతని ద్వారా రాయించాడు. అంటే మాస్టర్లకు మీడియంలో అవసరం. డైరెక్ట్గా ఎవరితోనూ కాంటాక్ట్ పెట్టుకోరా? ఎందుకు పెట్టుకోరు? బ్లావెట్స్కీకి వచ్చి కనిపిస్తారు, మాట్లాడుతుంటారు. ఆమె కూడా మీడియమే కదా. అంటే మాస్టర్ తను చెప్పదలిచిన విషయం ఒక మీడియంలో ప్రవేశించి రాయిస్తారు. ఆ పంజాబీ వ్యక్తి చిన్నతనంలోనే ఇతర దేశాలు తిరిగి చివరకు ఇండియాలో స్థిరపడ్డాడు. అతని పేరు కుతుహోమి లాల్ సింగ్. అది టిబెట్ గురువులు ఇచ్చిన పేరు. ఆధ్యాత్మిక రంగంలో ఉపదేశం తర్వాత అసలు పేరు వదిలి కొత్త పేరు పెట్టుకోవడం ఒక ఆచారం, సాంప్రదాయం. అది పునర్జన్మ లాంటిది కదా. ఆ ఉత్తరంలో నాకు సన్నని చివాట్లు తగిలించాడు. నీవు అనుకున్నట్లు లండన్ నుండి డైలీ పేపర్ తెస్తే ఏమవుతుంది? కొందరికి నమ్మకం కలుగుతుంది, కొందరు మ్యాజిక్ అంటారు. ఒరిగేది లేదు. ఒకరి నమ్మకంతో ప్రపంచం మారదు. ఇంకా ప్రపంచం మొదటి మెట్టు పైనే ఉంది. మహావిజ్ఞానం అందుకోవడానికి లోకం సిద్ధంగా లేదు. నిజమే. మనకు ప్రకృతి సంపదలు చాలు, విశ్వ విజ్ఞానం అవసరం లేదు. ఆ విజ్ఞానం ఏం చేసుకుంటాం? మాస్టర్లో పరమ గురువులో ఉన్నారనుకుందాం. మనకేం ప్రయోజనం, ఏం లాభం? అతీంద్రియ జ్ఞానం ఎందుకు? ఈ పరమాద్భుతాలకు సైన్స్ సమాధానం చెప్పదు కదా. అవి సైన్స్ ద్వారా, మేధస్సు ద్వారా నిరూపితం కావు కదా. ఓహో అంటారు తప్ప సత్యం వెంట జనం నడవరు. మనిషికి లాభాలు కావాలి, సుఖాలు కావాలి. పరం గురించి పచ్చిగా ఆలోచిస్తే పిచ్చి పడుతుంది. ఆలోచించు. ఈ ప్రయోగాలు నీకెందుకు పనికొస్తాయి? హెచ్పిబికి మాత్రం ఏం ప్రయోజనం? కష్టపడినందుకు గుర్తింపు వస్తుంది, కీర్తి గడిస్తారు, చరిత్రలో నిలుస్తారు. తర్వాత ఎవరు ఉపయోగించుకోరు. క్రమంగా అంతా మరిచిపోతారు. ఈ ఫలితాలు మరుగున పడతాయి. మీ లక్ష్యం నీరు కారిపోతుంది. చీప్ ప్రయోగాల వల్ల అసలు ప్రయోజనం వెనక్కిపోతుంది. 1880 అక్టోబరు 19న సిన్నెట్ మాస్టర్ కుతుహోమిని హాస్టల్లో చూశాడు. ఆయన్ని చూడగానే స్పృహ కోల్పోయాడు. మనస్సు పనిచేయలేదు. చైతన్యం, ఆలోచనలు లేకుండా పోయాయి. ఏపీ సిన్నెట్ మరొక అనుభవం. బ్లావెట్స్కీ, ఆల్కాట్, అలిన్ గోర్డన్, నేను ఒకరోజు సమీపంలోని ఒక కొండపైకి డిన్నర్కి వెళ్ళాం. ఆ రోజు కుతుహోమి ఉత్తరం వచ్చింది. కొండపైకి రా, ఒక అనుభవం కలుగుతుంది. బ్లావెట్స్కీ అడిగింది సడన్గా. మిస్టర్ సిన్నెట్, మాస్టర్ కుతుహోమి తను పంపే వస్తువు ఎక్కడ పెట్టాలని అడుగుతున్నాడు. నా సంగతి, నా ఉత్తరం సంగతి ఆమెకి తెలియదు. నిజానికి ఆ కుషన్లో పెడితే చాలు మేడం. తన పద్ధతిలో ఆ విషయం మాస్టర్కి చెప్పినట్లుంది. వెళ్ళి కుషన్ కవర్ చించి చూస్తే అందులో ఇలా రాసి ఉంది, బ్రదర్, ఇది ఎంత సులభమో అంత కష్టమని గ్రహించు. రాత్రి నీకు కలిగిన సందేహాలు తీర్చడానికే ఈ ప్రయోగం.
ఇకపైన నీ తలగడలోనే నా ఉత్తరాలు కనిపిస్తాయి, చూస్తూ ఉండు. కుతుహోమి లాల్ సింగ్. కాకిగూడు. 13వ పాఠం కాకిగూడు. బొంబాయిలో బ్లైవెట్స్కీ ఆల్కాట్ ఉంటున్న ఇంటికి ముద్దుగా పెట్టుకున్న పేరు కాకిగూడు, క్రౌస్ నెస్ట్. అక్కడి నుండే థియోసఫీ ప్రచారం సాగింది. అక్కడనే బ్లైవెట్స్కీ ఆసక్తి గల వారిని హాస్టల్లో మహాత్ముల దగ్గరకు పంపిస్తుండేది. అలా హాస్టల్ యాత్రకు సిద్ధం చేసిన వారిలో మార్తాండరావు, బాబాజీ, నాగనాథ్ ఒకరు. మార్తాండరావు అనుభవాలు. నేను ఎక్కువగా బ్రీచ్ కాండిల్లోని హెడ్ క్వార్టర్స్కు వెళ్తుండేవాడిని. సొసైటీ ముఖ్యులతో నాకు మంచి పరిచయం ఏర్పడ్డది. థియోసఫీని లోతుగా అధ్యయనం చేసే అవకాశం కలిగింది. నా అనుభవాలు క్రొత్త వారికి ప్రోత్సాహకరంగా ఉండేవి. ఇన్విజిబుల్ మహాత్ముల్ని నేను చూశాను. అది నా పూర్వజన్మ సుకృతం, ఈ జన్మ అదృష్టం. 1881 ఏప్రిల్లో ఒకరోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో మేడ మీద వరండాలో మేడం బ్లైవెట్స్కీ వద్ద నాతో పాటు మరికొందరు థియోసఫిస్టులు ఉన్నారు. 6 అడుగుల మనిషి తెల్లటి తలపాగా ధరించి మా ముందు సడన్గా ఆకృతీకరించాడు. వెంటనే మేడం మా అందరినీ లోపలికి వెళ్ళమన్నది. మేము వెళ్ళాక వారిద్దరూ మాకు అర్థం కాని భాషలో ఏదో మాట్లాడుకున్నారు. మేము తిరిగి వచ్చేలోగానే అతను అదృశ్యమైనాడు. మరొకసారి మేము వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఒక మహాత్మా, దయ్యం అనుకోకండి, తెల్లని బట్టలు వేసుకుని ఉన్నాడు. చెట్టు కొమ్మ మీద కూర్చుని కనిపించాడు. చూస్తుండగానే చెట్టుపై నుండి గాలిలో అలా దిగి వచ్చి బాల్కనీలో పిట్టగోడపైన నిలబడ్డాడు. మేడం కుర్చీలోంచి లేచి అతని ఎదుటకు వెళ్ళింది. 4 మాటలు మాట్లాడగానే అతని రూపం గాలిలో ఎగిరిపోయింది. చూస్తూ ఉండగానే చెట్ల మధ్య కనిపించి గాలిలోకి ఎగిరి మాయమైంది. ఏపీ సిన్నెట్. 1881 జులైలో నేను ఇంగ్లాండ్ వెళ్ళి తిరిగి ఇండియా చేరుకున్నాను. బొంబాయిలో థియోసాఫికల్ హెడ్ క్వార్టర్స్లో మకాం వేశాను. అప్పుడు బ్రీచ్ కాండిల్ క్రోస్ నెస్ట్ అనే బంగ్లాలో సొసైటీ పనిచేస్తుండేది. ఆ బంగ్లా చాలా సంవత్సరాలుగా వేకెంట్గా ఉంది. అందులో దయ్యాలు, పాములు తిరుగుతుంటాయని జనానికి భయం. థియోసఫిస్టులకు దయ్యాలంటే భయం ఉండదు. వారి ప్రయోగాలే స్పిరిట్స్తో కదా. బంగ్లాను 2 భాగాలు చేశారు. ఒక భాగంలో సొసైటీ ఆఫీసు, ఆల్కాట్ నివాసం, మేడపైన మేడం బ్లైవెట్స్కీ నివాసం. పైకి వెళ్లే మెట్లు చాలా ఇరుకు. థియోసఫిస్ట్ పత్రికల పనులు బ్లైవెట్స్కీ భాగంలోనే. అక్కడ ఒక గది వేకెంట్గా ఉండేది నా వంటి గెస్టుల కోసం. ఉదయం లేవగానే మేడం మొదటి కార్యక్రమం రష్యన్ పత్రికలకు వ్యాసాలు రాయడం. తర్వాత కార్యక్రమం కరస్పాండెన్స్. అసంఖ్యాకంగా వచ్చే ఉత్తరాలకు స్వయంగా జవాబులు రాసేది. తర్వాత థియోసఫిస్టుల పత్రిక రచన. తర్వాత పగలంతా వరండా గదిలో కూర్చుని వచ్చేవారితో చర్చలు, సంభాషణలు. మధ్య పని పిల్లవాడు బాబుల మీద కేకలేస్తుండేది. హిందూ పండితులతో చర్చలు వాడిగా వేడిగా ఉండేవి. వారు చెప్పే వేదాంతార్థాలకు తీవ్రంగా స్పందించేది. వారి వాదనలు, అభిప్రాయాలు తప్పు అని నిష్కర్షగా చెప్పేది. మధ్యలో మాస్టర్ల గొంతులు ఆమెకు వినిపిస్తుండేవి. కళ్ళు మూసుకుని వారి సలహాలు మనసుతో వింటూ వీరితో వాదిస్తుండేది. ఆమెకు మాస్టర్లు ప్రాంప్టింగ్ ఇస్తుండేవారు. మాస్టర్ల శబ్దం వినగానే లోపల గదిలోకి పరిగెత్తి తర్వాత తాపీగా వచ్చి వాదన సాగించేది. ప్రొద్దుపోయే వరకు చర్చలు సాగేవి. ఆమె అలసట చెందడం ఉండేది కాదు. మాట్లాడుతున్నంతసేపు సిగరెట్లు కాలుస్తుండేది. పాశ్చాత్య తత్వ విషయాలపై ఆమెది అధికార స్వరం. తనను మించిన అథారిటీ లేనట్లు గట్టిగా వాదించేది. చాలామంది ఇసిస్ అన్వీల్డ్ ఆధారంగా చర్చ సాగించేవారు. ఉద్దండ పండితులైన మహా ఉపాధ్యాయులే మట్టి కరిచేవారు, తల వంచేవారు. ఆ మధ్యకాలంలో సేకరించుకున్న విషయాలన్నీ ఆమెకు సీక్రెట్ డాక్ట్రిన్ రచనలో ఉపయోగించాయి. ఇసిస్ అన్వీల్డ్ రచనకు, సీక్రెట్ డాక్ట్రిన్ రచనకు మధ్య ఒక దశాబ్ద కాలం ఎడం. ఇసిస్లో తలెత్తిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు సీక్రెట్ డాక్ట్రిన్లో సమాధానం ఇచ్చింది. 1882 జూన్లో ప్రత్యేక ఆహ్వానంపై బ్లైవెట్స్కీ ఆల్కాట్ బరోడా సంస్థానానికి వెళ్ళారు. అక్కడ గైక్వాడ్ న్యాయమూర్తి మేడంని ప్రశ్నించాడు. మేడం పేపర్ పైన రాతలు గుడ్డపైన ఎంబ్రాయిడరీలు ఎలా వస్తాయి? బ్లైవెట్స్కీ సమాధానం, ఆస్ట్రల్ లైట్ ఒకటి ఉంటుంది,
ఆ కాంతిలో అన్ని సంఘటనలు, అన్ని వస్తువులు ప్రతిఫలిస్తుంటాయి. అవతల రాస్తున్న వ్యక్తి చూడకపోయినా, అతని చేతిరాత తెలియకపోయినా మనం సంకల్పిస్తే చాలు, అవి అలాగే మెటీరియలైజ్ అవుతాయి. వస్తువుల్ని సృష్టించడానికి అదే ప్రక్రియ. ఆర్ కేశవ పిల్లై, బొంబాయి. సెప్టెంబర్ 13 రాత్రి నేను ఆల్కాట్ గదిలో లోపల గడియ వేసుకుని పడుకున్నాను. లైట్ వెలుగుతూనే ఉంది. గోడలోంచి గురుదేవ్ కుతుహోమి బయటకొచ్చాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాను. నన్ను ఆశీర్వదించి చక్కని తెలుగులో మాట్లాడారు. హిమాలయాలకు వచ్చి నన్ను కలుసుకో అని చెప్పి మాయమైనాడు. తర్వాత నేను రైల్లో ప్రయాణం చేస్తుండగా అలహాబాదు, మొఘల్ సరాయిల మధ్య నడుస్తున్న రైలులో నా పెట్టెలోకి ఒక ఉత్తరం వచ్చి పడ్డది. బోగీలో ఉన్నది నేను ఒక్కడినే. రైలు చాలా వేగంగా పోతుంది. గాలిలో వచ్చి పడే అవకాశం లేదు. కిటికీలు అన్నీ మూసి ఉన్నాయి. నేను ఆలోచిస్తున్న విషయం మీద మాస్టర్ ఏదైనా సందేశం ఇస్తే బాగుండునని లోపల అనుకున్నాను. వెంటనే ఉత్తరం వచ్చి వాలింది. అది మహాత్మా కుతుహోమి చేతిరాత. నాకు తెలుసు. తర్వాత డార్జిలింగ్ వెళ్ళినప్పుడు సిక్కింలో మహాత్మా కుతుహోమి మాస్టర్ మోరియా భౌతిక రూపాలలో దర్శనమిచ్చారు. ఎస్ రామస్వామయ్యర్, డార్జిలింగ్, సెప్టెంబరు 1882. ఆఫీసు పని ఎక్కువై ఆరోగ్యం దెబ్బతిన్నది. సెలవు పెట్టాను. ఒకనాడు తిరునల్వేలిలో జరిగిన సంఘటన. నా గదిలో చదువుకుంటూ కూర్చున్నాను. నా గురువుగారు మోరియా గొంతు వినిపించింది. వెంటనే బయలుదేరి బొంబాయి వెళ్ళు. బ్లెవెట్స్కీకి నీ అవసరం ఉంది అని. ఆమె వెన్నంటే తిరగాలి. ఆమె ఎక్కడికి పోతే అక్కడికి పోవాలి. అది మాస్టర్ ఆర్డరు. ఆరోగ్యం బాగోలేకపోయినా వెంటనే రైలెక్కాను. బొంబాయి చేరేసరికి మేడం అక్కడ లేరు. కలకత్తా వెళ్ళినట్లు వార్త. వెంటనే కలకత్తా బయలుదేరాను. అలహాబాదు వెళ్ళేసరికి మళ్ళీ గురువుగారి హాస్టల్ సందేశం. కలకత్తా కాదు, బరంపురం వెళ్ళమని. నవీన్ బాబు నన్ను కలిసి కలకత్తా నుండి చందరనాగూర్ చేర్చాడు. అక్కడ మేడం కనిపించింది. ఆమె రైలులో కూర్చుని ఉంది. ఎక్కడికి పోతుందో తెలియదు. నేను చివరి బోగి పట్టుకుని రైలులోకి ఎక్కేశాను. డార్జిలింగ్ వచ్చిన కొత్తలో మేడం ఒక బెంగాలీ బాబు ఇంట్లో ఉండేది. అతను థియోసఫిస్టు. అప్పట్లో ఆమె ఎవరిని కలవడానికి, మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. నేను చాలాసార్లు అపాయింట్మెంట్ కోరాను. నిరాకరించింది. నీతో నాకు పని లేదు అని నిష్కర్షగా సమాధానం చెప్పింది. ఆమెను వెంట ఉండి కనిపెట్టమని మాస్టరు ఆర్డరు. ఈమెగారేమో దగ్గరకే రానేయడం లేదు. ఎలా? మహాత్ములకు ఆమె అవసరం ఉంది. ఆమెను రక్షిస్తారు. ఇదేమి బాధ? నాకు చిరాకు వేసింది. ఏం జరిగితే అది జరగని అనుకున్నా. అక్కడికి టిబెట్ సరిహద్దు 12 మైళ్ళు. సరిహద్దు దాటిపోతే మాస్టర్లను కలవవచ్చు. ఆ ప్రయత్నంలో చచ్చిపోయినా పర్వాలేదు. నా మనసులోని ఆలోచన ఎవ్వరికీ చెప్పకుండా అక్టోబర్ 5న బయలుదేరాను. మధ్యాహ్నానికి రుంగిత్ నది తీరానికి చేరాను. ఆ నది ఇండియాకి, సిక్కింకి బార్డరు. మధ్యాహ్నం అంతా నడుస్తూనే ఉన్నాను. వెనుక చూపు లేదు, వెనుకడుగు లేదు. సిక్కింలో చొరబడ్డాను. సన్నటి కాలిబాట. చీకటి పడేలోగా 20 మైళ్ళు నడిచి ఉంటాను. అక్కడి దాకా భయంకరమైన అరణ్యం. అక్కడక్కడ గుడిసెలు, కొండ ప్రాంతాల వాళ్ళు. రాత్రికి బస కావాలి. కనీసం ఏదైనా తినడానికి కావాలి. నిద్రపోవడానికి చోటు కావాలి. ఎట్లాగో రాత్రి గడిచింది. తెల్లవారింది. మళ్ళీ కొండల్లో కోనల్లో నడక. 9 గంటలైంది. సిక్కిం పట్నం వెళ్లే రహదారి మీదకి వచ్చాను. అక్కడక్కడ జనసంచారం కనిపిస్తోంది. అక్కడి నుండి టిబెట్ చేరాలి. నేను యాత్రికుడిని. అంతలో ఎవరో ఒకతను గుర్రం మీద నా వైపు వచ్చాడు. చాలా ఎత్తుగా, బలిష్టంగా ఉన్నాడు. చక్కగా స్వారీ చేశాడు. అతను సిక్కిం రాజుగారి సైనికుడు అనుకున్నాను. నా దగ్గరగా వచ్చి గుర్రాన్ని ఆపాడు. తలెత్తి చూశాను. ఆశ్చర్యం. ఆయన్ని గుర్తించాను. నా గురువర్యులు ఆయనే. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన కళ్ళలోకి చూశాను. వెంటనే నన్ను నేను మర్చిపోయాను. నోట మాట రాలేదు. మనస్సులో ఆలోచనలు లేవు. గొంతు మోగబోయింది. ఓ మహాత్మా మహర్షి, ఇది కలగాదు కదా. అది రాత్రి కాదు, పట్టపగలు, రాజవీధి. ఆయన నన్ను ప్రేమగా చూశాడు. అంతటి రాజటీవీ నేను జన్మలో ఎరుగను. కొంచెం సేపటికి స్పృహలోకి వచ్చాను. ఆయన గడ్డం నల్లగా ఉంది. గిరిజాల జుత్తు, తలపైన టిబెటన్ టోపీ, ఉన్ని కోటు ధరించాడు. చాలాసేపు సంభాషణ సాగింది మా మధ్య.
ఆ పైన ముందుకు వెళ్ళవద్దని సలహా చెప్పాడు. నాకు ఏడుపు వచ్చింది. నిన్ను నా శిష్యునిగా స్వీకరించడానికి ఇంకా టైం పడుతుంది, నిరీక్షించు అన్నారు. ఆయన చక్కని ఇంగ్లీష్లో మాట్లాడారు, తమిళంలోనూ మాట్లాడారు. మీ దర్శనం అయినట్లు ఎవరికైనా చెప్పుకోవచ్చునా మాస్టర్? సరే అన్నట్లు తల పంకించాడు. సెలవు అని నమస్కారం చేశాను. అంతలో మరో ఇద్దరు గుర్రాల మీద వచ్చారు. మాస్టర్ గారి శిష్యులేమో. వారు మాస్టర్ గుర్రం వెనకనే వెళ్ళిపోయారు. అటు చూస్తూ నిలబడిపోయాను. తిండి తిప్పలు లేవు. గంటల కొద్దీ నడిచాను. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు పీకుతున్నాయి. అలాగే కాళ్ళు ఈడ్చుకుంటూ రుంగిత నదిని దాటాను. స్నానం చేసి బజారుకు వెళ్ళి పళ్ళు కొనుక్కొని తిన్నాను. ఒక గుర్రం మాట్లాడుకుని సాయంత్రానికి డార్జిలింగ్ చేరాను. ఎక్కడా విశ్రాంతి లేదు. ఒళ్ళంతా పిండి కొట్టినట్లు నలిగిపోయింది. నేను కనిపించకపోయేసరికి మేడం భయపడ్డదట. ఆమెకు భయం ఏమిటి? ఆమెను చూసి నేను భయపడాలి. నా తొందరపాటు పనికి చివాట్లు పెట్టింది. బ్లెవర్స్కి ఆవలిస్తే పేగుళ్ళెక్కించగలదు. మహాత్మా నా గురించి మేడంకు కబురు అందించి ఉంటారా ఏమో. ఏది ఎట్లా జరిగితే అట్లా జరగని అనుకున్నాను. అంతా దైవాధీనం కదా. మనిషి తెలిసి చేసే తప్పులకు దైవం బాధ్యత వహిస్తుందా ఏమో.